కేబినెట్ లోకి అజారుద్దీన్ సర్కారు నిర్ణయం అధికారిక ప్రకటనే తరువాయి అంటూ సర్కారు నిర్ణయించిందట. అధికారిక ప్రకటన ఇక మిగిలిపోయిందట. సో రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ సమక్షంలో ప్రమాణం, మైనారిటీ క్రీడా శాఖలు అప్పగించే ఛాన్స్, జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచార బాధ్యతలు ఇచ్చే అవకాశం, మంత్రివర్గంలో మైనారిటీలకి ప్రయారిటీ ఇవ్వలేదనే విమర్శలకు చెక్ అంటూ జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచార బాధ్యతలు ఇస్తారట. సో ఇప్పటికీ ఆయన అక్కడ చక్కగా కనిపిస్తలేడు కాబట్టి, సరిగ్గా ఇంట్రెస్ట్ చూపిస్తలేడు కాబట్టి, గతంలో ఆయన దగ్గరగా ఓడిపోయాడు కాబట్టి, మాగంటి గోపీనాథ్కి కొంచెం గ్యాప్లో ఓడిపోయాడు కాబట్టి, సో ఆ ఉద్దేశంతో అజారుద్దీన్కి మంత్రివర్గంలో ఇస్తేనన్నా వచ్చి పనిచేస్తాడేమో అని అనుకుంటా ఉన్నారు. ఒక్కసారి మస్తు గాలి వీస్తుంది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ తప్ప ఇంకొకరు గెలవలేరు అని అనుకున్న 23 ఎన్నికలలో ఒక్కసారి జరిగినటువంటి ఆ రిజల్ట్ ఒకసారి చూద్దాం మనం. ఇగో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇక్కడ 2025, 24, ఇగో 23 ఇలా మాగంటి గోపీనాథ్, అజారుద్దీన్. ఇక్కడ ఒకసారి చూడండి, గోపీనాథ్ 80,000 ఓట్లతో గెలిస్తే 43.94% ఓట్లతో, అజారుద్దీన్ అప్పుడు 64,212 ఓట్లతోని సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. 35% ఓట్ షేర్. అంటే మొత్తం రాష్ట్రం అంతా సూపర్ గా గాలి వీస్తోంది. కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉంది. ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ ఈసారి ఓడిపోబోతా ఉన్నాడు. బీఆర్ఎస్ ని గద్దె దించాలని ప్రజలు డిసైడ్ అయిపోయారని అనుకున్న తరుణంలో అజారుద్దీన్కి వచ్చినటువంటి ఓట్లు 64,000 ఓట్లు. సో ఈ లెక్కన ఆయన ఈసారి మొత్తానికే అసలు అంటే కనిపించకుండా ఉన్నాడు. ఎందుకోసం అంటే అసంతృప్తితో ఉన్నాడు. టికెట్ ఆయన ఎక్స్పెక్ట్ చేసిండు, ఇవ్వలేదు. సో అజారుద్దీన్కి టికెట్ ఇవ్వకపోవడం పట్ల ఆయన అలకబోనిండని చెప్పి అన్నారు కాబట్టి, పైగా మైనారిటీ శాఖకి అసలు మంత్రి ఎక్కడున్నాడు, అసలు మైనారిటీ శాఖకి మంత్రిని బెటరా, అసలు మైనారిటీలకు మీరు ఇచ్చిన ప్రియారిటీ ఏందని ఇలా ప్రతిపక్షాలు అడుగుతా ఉంటే, ఇప్పుడు వాళ్ళకి యాదకొచ్చింది ఏంటంటే ఒక మంత్రి పదవి ఇచ్చి కొంత చూపెట్టి, ఇగో చూడురి మేము మంత్రి ఇచ్చేసిన మైనారిటీలకి కాబట్టి ఇక మీకు అంతా ఉద్ధరించినట్టే, ఇక మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ కూడా ఎర్రనవీకని గంగల కలవని కానీ ఇగో మీ కొనికి మంత్రి పదవి ఇచ్చడం చూసుకోరని చెప్పి అది చూపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మరి ఉన్న మంత్రులంతా ఏం చేస్తున్నారు, ఈ సిపాయిలంతా పీకి పడగొడుతున్నారు, ఇక ఈ నచ్చి పీకి పడగొడతాడు అని ఎలా సోషల్ మీడియాలో కామెంట్స్ ఉన్నాయి. కావాలంటే మీరు చూసుకోరు మీకు అనుమానం ఉంటే. ఎందుకంటా ఉన్నా అంటే అసలు ఉన్నోళ్ళంతా ఏం చేస్తుర్రు, వాళ్ళు కమిషన్ల కోసానికి వాళ్ళ వాటాల కోసానికి పంచాయతీలు పెట్టుకుంటా వాళ్ళంతా వాళ్ళు ఒకరి మీద ఒకరు లొల్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటే అసలు వాళ్ళకే దిక్కు దివానం లేదు. ముఖ్యమంత్రి చెప్తేనే ఇలా ఏం పనులు అయితే లేవు, ఇంకా పైగా ఇంకొక కొత్త మంత్రిని తెచ్చిపెట్టి ఆ మంత్రితో మీరు ఏం చేస్తారు. మరి మన కంటోన్మెంట్లో కూడా 1,000 కోట్లతోని అభివృద్ధి చేస్తామని చెప్తారు. లాస్యనందిత చనిపోతే, ఎమ్మెల్యే లాస్యనందిత చనిపోతే ఆమె ప్లేస్లో వాళ్ళ చెల్లెని పెడితే ఆనాడు కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ని మీరు పెట్టి గెలిపించుకున్న నాడు ఏం చెప్పారు మంత్రులంతా పోయి 1,000 కోట్లతో కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది అని అన్నారు. నేను కంటోన్మెంట్ నియోజకవర్గంలోనే ఉంటా, నా ఇల్లు అక్కడనే ఆ ఏరియాలోనే, అది దగ్గరలో. సో కంటోన్మెంట్ నియోజకవర్గం ఏరియాలో ఉన్న ఆ ప్రజలను అడిగితే ఇలా చెప్తారు, ఎక్కడ ఉన్నది అభివృద్ధి, ఏం చేసిరు చెప్పండి అని అడుగుతారు. 1,000 కోట్లతోని మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎక్కడ పోయినాయా 1,000 కోట్లు వచ్చినాయా, కనపడుతున్నాయా, కనపడు. అందుకే ఇలా వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా నమ్ముతారా, మరి మైనారిటీలు కూడా నమ్ముతారా అనేది ఒకసారి చూడాలి. దీంతో పాటు ఇగో ఈ నియోజకవర్గంతో పాటు నేను నిన్న మొన్న ఒక మాట చెప్పిన, ఒకవేళ మంత్రి పదవి కనుక ఇస్తే ఎవరికి ఒక్కరికి ఇచ్చినా, ఈ సందర్భంగా ఒక్కరికి ఇచ్చినా ఏం జరుగుతుంది అనేది నేను క్లియర్గా చెప్పిన. ఏమని, ఇచ్చిన వాళ్ళ సంతోషం కంటే ఇస్తే వచ్చే ప్లస్ కంటే రాని వాళ్ళ గగ్గోలు ఎక్కువ వినిపిస్తుంది, రాని వాళ్ళ లొల్లు ఎక్కువ వినపడుతుంది, రాని వాళ్ళ వల్ల డ్యామేజ్ ఎక్కువవుతుంది అని చెప్పినాం మనం. అది నిజమా కాదా మీకు ఒక సాక్ష్యంతో చూపిస్తా. ఇది వాళ్ళే పెట్టాల్సిన పని లేదు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేసేటోళ్ళు కూడా పెట్టిస్తారు, లేదా కొద్దిమంది అత్యుత్సాహంతో కూడా పెడతారు అని అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళ మనసులో లేనిదైతే పెట్టరు. ఇది కావాలంటే మీరు చూసుకోండి. ఇగో మీకు చూపిస్తాను నేను. ఇక్కడ ఇలా వచ్చినోళ్ళు సేమ్ రుణమాఫీల కదా, పైసలు పడ్డోళ్ళు సప్పుడేకి ఎట్లయితే ఊకున్నారో, అరే వచ్చినాయి కదా మరి మీరనే చెప్పుర్రు అంటే ఎవ్వరు చెప్పకుండా ఊరుకున్నారో, రానోళ్ళ లొల్లు ఎక్కువ వినపడ్డ చూడు. రానోళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడిన చూడు, రానోళ్ళ గురించి బయట ఎక్కువగా ప్రచారం జరిగింది చూడు, ఇదే ఎక్కువ ఉంటుంది. అట్లనే ఇక్కడ కూడా సేమ్ ఇగో ఎగ్జాక్ట్లీ మీకు చూపిస్తా. ఈ ఉదాహరణ నేను నిన్ననే అనుకున్నా, ఇవాళ పొద్దుగానే వచ్చేసింది. అదేంటిదో తెలుసా? ఇగో చూడండి, రాని వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి చూడండి. వచ్చేటోళ్ళ లొల్లి కంటే రానోళ్ళ పంచాయతీ ఎక్కువ వినిపిస్తుంది ప్రజలకు కానీ వాళ్ళకి కానీ, అంటే ఓటర్లకు కానీ. అరే మేము ఎక్స్పెక్ట్ చేసినాం మాకెందుకు రాలే అంటారు. ఇది ఎవరిది తెలుసా? ఇగో ఇది షబ్బీర్ అలీకి సంబంధించినటువంటి పోస్ట్. ఇది ఆయన పెట్టిపించిండా, ఆయన ప్రోద్బలంతో జరిగిందా, లేకపోతే వాళ్ళ ఆయన అనుయాయులు అనుచరులు ఎవరైనా పెట్టిరా, అది తర్వాత సంగతి. కానీ వీళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఏందో చూడండి. దీనివల్ల
పార్టీకి ప్లస్సా మైనసా మీరే ఆలోచించండి. ఇగో ఇలా అజారుద్దీన్ కి మంత్రి పదవి వస్తుంటే ఆ మంత్రి పదవిలో అవు నిజంగా వాస్తవమే ఇయ్యాల్సిందే అని అనాల్సినటువంటి సందర్భంలో పార్టీ నుంచి వచ్చే వ్యతిరేకత చూడరు ఒకసారి. ఇగో మహమ్మద్ అలీ షబ్బీర్ గారికి మంత్రి బాధ్యత ఎందుకు ఇవ్వాలి, మంత్రిత్వ బాధ్యత ఎందుకు ఇవ్వాలి అంటూ ఐ సపోర్ట్ షబ్బీర్ అలీ అని చెప్పి ఆయన ఒక పేజ్ ఎవరు మేనేజ్ చేస్తారో ఎవరు హ్యాండిల్ చేస్తారో నాకు తెలియదు. అయితే మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో సేవలు అందించిన సీనియర్ నాయకుడు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మంత్రివర్గంలో న్యాయం స్థానం పొందడం సమయానుకూలం మరియు న్యాయం కూడా. ఇది సందర్భం, పైగా న్యాయం కూడా. అసలు ఇది అజారుద్దీన్కి కాదు రావాల్సింది, షబ్బీర్ అలీకి అని ఈయన ప్రేమతో రాసుకున్నట్టు. ఇక ఆయన విశాల అనుభవాన్ని పరిపాలనా నైపుణ్యాన్ని చెప్పడం అంటే అసలు అజారుద్దీన్కి ఏమి అనుభవం ఉన్నది, అజారుద్దీన్కి ఏం ఎరక అని చెప్పి వాళ్ళంతల వాళ్ళే అంటున్నటువంటి మాట. ఇలా ఈ సందర్భంగా ఈ పోస్టు ఎందుకు వచ్చిందో చూడండి. 12 గంటల కింద 12 అవర్స్ బ్యాక్ అంటే నిన్న సాయంత్రం అట్లా అనౌన్స్మెంట్ జరగగానే లేదా ప్రభుత్వం నుంచి ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలవంగానే అసలు ఈయనకెందుకు ఇవ్వకూడదు అనేది ఇక్కడ చాలు చేసుకోరు పంచాయతీ. అయితే దీంట్లో ఇక అసలు ముచ్చట ఎక్కడుంది, అసలు అదేందన్నా సపోర్ట్ కదా అడిగింది, వాళ్ళు ఇస్తే బాగుంటుంది కదా అని అంటే ఇక్కడ మాట్లాడినటువంటి మాట ఒక్కసారి మీరే చూసుకోరు. ఇగో ఏమన్నాడు, మైనారిటీల ప్రతినిధిత్వానికి అవసరమైన నాయకుడు ప్రస్తుతం మంత్రివర్గంలో ముస్లిం నాయకత్వం లేకపోవడం ప్రజల్లో ఆవేదన కలిగిస్తోంది అంటూ కొత్త రాగం. ఇది ఒక కొత్త రాగం. ప్రజల్లో ఆవేదన కలిగిస్తుందా, లేకపోతే పార్టీలో ఆవేదన కలిగిస్తుందా, లేకపోతే మీ నాయకుల్లో ఆవేదన కలిగిస్తుందా చూడు. దాంతో పాటు మరి ఇన్ని రోజులు యాదికి రాలేదా ఈ మాట? 12 గంటల కింద ఎందుకు యాదికి వచ్చింది షబ్బీర్ అలీ గారికి? ఇంతకంటే ముందు అవసరం పడలేదా, గుర్తు లేదా? అడిగి ఉంటే ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఒక పక్క అజారుద్దీన్కి ఇస్తున్నారనే దాన్ని కనపడతా ఉంది కాబట్టి ఇలా వెంటనే ఈ ముస్లిం నాయకత్వం లేదు అనే విషయాన్ని యాద్ చేసుకోరు. మైనార్టీల సమస్యలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం బాగా అర్థం చేసుకునే వ్యక్తి షబ్బీర్ గారు మాత్రమే. ఎవ్వడు లేడుగా, మిగతా వాళ్ళంతా అట్టోలే. ఇప్పుడు ఒకవేళ అజరుద్దీన్కి ఇచ్చిన బేకారే అని దీని అర్థం. కావాలంటే అర్థం చేసుకోరు. నేను చెప్తే కొంతమందికి ఇది మింగుడు పడదు. అదేంది అట్టెట్లంటో ఇట్టెట్లంటావు అంటే ఇది ఆయన అన్నడా అనిపించిండా మీరు తెలుసుకోర్రి, నాకు అవసరం లేదు. కాకపోతే ఇలా ఏ పోస్ట్ అయినా వాళ్ళ అనుచరులైనా వాళ్ళకు అనుకూలంగా పెట్టేటోళ్ళు ఎవరినైనా చూసుకోండి, వాళ్ళ మనసులో ఉన్న భావాలని పెట్టే ప్రయత్నం చేస్తారు, లేదా వాళ్ళు కోరుకుంటున్న దానన్న రిప్లికేషన్ అంటే ఇంపాక్ట్ అన్న చూపించేటట్టుగా ఉంటుంది. డెఫినెట్గా ఇక్కడ అదే కనిపిస్తూ ఉంది. ముస్లిం నాయకత్వం అసలు లేనే లేదు. పైగా అసలు ఆయన తప్ప ఇంకొవ్వరు కూడా బలహీన వర్గాల సంక్షేమాన్ని కానీ మైనార్టీల సమస్యలను కానీ అర్థం చేసుకుంటూ లేరు అని చెప్పి ఆయన మంత్రిగా నియమితులైతే ప్రభుత్వం ప్రతినిధిత్వం విశ్వసనీయతకు రెండూ బలపడతాయని చెప్పి షబ్బీర్ అలీ గారికి మంత్రి పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ మాట వచ్చింది. పుసుక్కున ఈ మాట గిట్లా ప్రభుత్వం నుంచో ఇంకా వేరే వాళ్ళ నుంచో వినపడితే వస్తదేమో అని కనుక అంటే ఫస్ట్ ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రి తమ్ముడు ఎమ్మెల్యే అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయలుదేరుతాడు. 7 సార్లు ఓడిపోయినోనికి మంత్రి పదవి ఇస్తారని పుసుకుని అని పాడేస్తాడు. ఇది ఎవ్వరు అనాల్సిన అవసరం లేదు. గతంలో అన్నాడు ఆయన్నే, ఇప్పుడు కూడా 7 సార్లు 5 సార్లు అది లెక్క మీకే ఎరక. సో అన్ని సార్లు ఓడిపోయిన వాళ్ళకి ఎందుకు మంత్రి పదవి, ప్రజల ఆదరణ లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చుకొని ఏం చేస్తారు అని చెప్పేసి ఇక్కడ అనే పరిస్థితి వస్తుంది. అది మీ వాళ్ళే అంటారు, మంది కూడా అన్నారు. ఎవరు అవసరం లేదు, మీ పంచాయతీ అది, మీ లోపల పంచాయతీ. కాకపోతే మీ నాయకులే అంటారు, కావాలంటే చెక్ చేసుకోండి. అయితే షబ్బీర్ గారు మంత్రి పదవి అంటే షబ్బీర్ గారు మంత్రిగా వస్తే లాభాలు ఉంటాయి, అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు, మైనార్టీల అభివృద్ధి కోసం పనిచేసే నిబద్ధత ఉన్నదట, రాష్ట్రానికి ఆర్థిక సామాజిక సమతుల్యత తీసుకురాగల వ్యక్తి, కాంగ్రెస్ విలువలను కాపాడిన నాయకుడు. మొత్తం మీద ఇది కేవలం గౌరవం కాదు, అవసరం కూడా. ఇప్పుడు అసలు పాయింట్ ఇడు, మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మంత్రివర్గంలో ఉండడం వలన ప్రభుత్వం మరింత సమగ్రంగా సమానత్వ పూర్వకంగా ఉంటుంది. మనమందరం కోరుకోవాలి మంత్రివర్గంలో షబ్బీర్ అలీ గారికి తగిన స్థానం ఇవ్వాలి అంటూ ఆయన ఫాలోవరో ఎవరో వాళ్ళు నడిపే పేజో ఏదో చెప్తా ఉంది. నేనేమంటున్నా, ఇలా అజారుద్దీన్కి ఇవ్వడం వల్ల లాభం ఎంత అవుతుందో నాకు ఎరకలే, నిజంగా చెప్తా ఉన్నా. కానీ ఆయనకిచ్చి ఇవ్వనటువంటి వాళ్ళకి లేదా అది కోరుకునేటువంటి వాళ్ళకి, అది ఆశపడ్డటువంటి వాళ్ళ లొల్లు ఎక్కువ ఉంటుంది చూసిరా, అది ఇంకా ఎక్కువ వినిపిస్తుంది రాష్ట్రంలో. దానివల్ల మొత్తం మైనస్ అయిపోతుంది. చూడు ఇప్పుడు అది జరగకపోతే నన్ను అడుగురు. కాంగ్రెస్ అంటేనే ఇది, అసలు కాంగ్రెస్లో జరిగేదే ఇది. ఇస్తే అందరు కలిసి ఒప్పుకునేది ఉండదు. ఇస్తే వానికి నాకు రాకపోయినా సరే కానీ వానికి మాత్రం రావద్దు. ఇక్కడ చూడుర్రి, ఇక్కడ ఈ ఆలోచన చూడుర్రి, షబ్బీర్ అలీ గారి ఆలోచన. మళ్ళీ ఆయనది ఎట్లయితే అలా ఫాలోవర్ అంటే నాకు తెలియదు, ఆయన ఫోటో పెట్టుకోరు కాబట్టి చెప్తున్నా. ఆయనకి రావాలని కోరుకోవడంలో తప్పేం లేదు, అనుభవంలోనో లేకపోతే అంతకంటే ముందు మంత్రిగా చేసిన పరిపాలన అనుభవమో ఏదో ఉంది కదా. దానివల్ల రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లెక్కగైతే, నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి కంటే సీనియరే షబ్బీర్ అలీ. ఆయన వెనకాల తిరుగుడు అయితే బేకారే, కానీ ఇక రేవంత్ రెడ్డి కంటే సీనియర్. నిజంగా ఈయననే డిప్యూటీ సీఎమో కావాల్సి ఉండే, కానీ దురదృష్టం అప్పుడు డి శ్రీనివాస్ లెక్క ఈయనది కూడా గెలిచి మంత్రివర్గంలోకో లేకపోతే డిప్యూటీ ముఖ్యమంత్రిగానో అవ్వాల్సిన స్థానంలో టైంలో ఓడిపోవడం అనేది ఆయన కర్మ, అది ఆయన తలరాత. కామారెడ్డి ప్రజల ఏమంటారు కదా, వాళ్ళ నిర్ణయం, అది వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తున్నా. కాకపోతే ఇక్కడ
ఈ వచ్చినటువంటి విషయం ఏంటిదంటే ఇలా అర్హత ఆయనకే ఉందని చెప్పే విధానం చూసిర్రా. సో దీన్ని బట్టి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ అర్థమవుతుంది. ఇలా అజరుద్దీన్కి ఇస్తే ఏమొస్తుంది, నా అటువంటికి ఇస్తే నేను తిరిగి కష్టపడి గెలిపిస్తా అని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కనిపిస్తూ ఉంది. ఆయన అంటే ఆయన అనుచరులతోని ఈ ప్రయత్నం జరిపిస్తూ ఉన్నాడని కనిపిస్తూ ఉంది. కావాలంటే చూడుర్రి. ఇక ఈ మొత్తానికి ఇస్తే వచ్చేదానికంటే ఇస్తే పోయేది ఎక్కువ అనేది మన అంచనా, దాంతోపాటు మనకు ఉన్నటువంటి అనుభవంలో చెప్పే ముచ్చట. చాలా మంది కాల్స్ చేస్తున్నారు, నేను మాట్లాడతా. అయితే రేపు పొద్దుగల ప్రమాణ స్వీకారం చేస్తారట. ఇక మైనార్టీ అండ్ క్రీడా శాఖలు అప్పగించే ఛాన్స్ ఉంది. అట్లే మైనార్టీలకి ప్రియారిటీ ఇస్తున్నామని చెప్పుకోవడానికి. ఇది ఎందుకంటే టికెట్ లేదు కానీ నేరుగా మంత్రి పదవి ఇస్తారట. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. ఇట్లా అవసరం వచ్చినప్పుడల్లా ఒకవేళకి ఇచ్చుకుంటూ పోతుంటే 2 ఏళ్ల తర్వాత చేస్తూ ఉంటే ప్రజలకు అర్థమైపోతుంది ఈ టైంలో ఎందుకు ఇచ్చారు, ఇన్ని రోజులు మైనార్టీలు బాధలు పడతలేరా, ఇన్ని రోజులు మైనార్టీలకు ఏమైనా చేసిండ్రా, ఏమైనా ఇచ్చిండ్రా. ఇయ్యలేందో కొత్తగా ఎన్నికల ముందు ఒక స్కీమ్ లాంచ్ చేయడం, ఎన్నికల ముందు ఒక మంత్రివర్గంలోకి తీసుకోవడం, తద్వారా ఆయనతో వాడుకొని అక్కడ ఓట్లు దండుకోవడం అనే ప్రయత్నంలో ఇది క్లియర్గా కనిపిస్తూ ఉంది. దీన్ని ప్రజలు నమ్ముతారా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇక మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ దఫా విస్తరణలో కేవలం అజార్ను మాత్రమే కేబినెట్లోకి తీసుకున్నారు. ఇంకో 2 తీసుకుంటే లొల్లి అయిపోతుండే. ఇంకా ఎట్లయినా 3 శాఖలు ఉన్నాయి. మంతాడ మున్సిపల్ శాఖ ఒకటి ఉండే, హోంశాఖ ఒకటి ఉండే, విద్యాశాఖ ఒకటి ఉండే. ఈ 3 కనుక ఎవరికన్నా ఇప్పుడు కేటాయిస్తే రాష్ట్రం అంతా ఆగమాగం అయిపోతుంది. ఎందుకంటే 30 మంది ఉన్నారు దానికి. ఆ 3 పదవుల కోసానికి 30 మంది ఎదురు చూస్తారు. నాకని ఉన్నారు. అందులో ఒక 10 మంది అయితే హార్డ్ కోరిగా ఖచ్చితంగా మాకేస్తారు, ఖచ్చితంగా మాకేస్తారు, మాకు చెప్పితే వాళ్ళకిస్తారు, మాకు మాట ఇచ్చిరు, మాకు హామీ ఇచ్చిరు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడే తీసుకుంటే మేము గుర్తుపట్టమా, మాకు అర్థం కాలేదా, మీరు అవసరాన్ని బట్టి ఎట్టెట్లా నాటకం ఆడుతున్నారని తెలుస్తలేదా, కంటోన్మెంట్లో 1000 కోట్లు అంటారు పత్తలేకపోయారు, మళ్ళీ ఒక్కడంటే ఒక్కడు జాడలేడు. మీకు యాదుకుందా, ఆమె 2 నెలలు 3 నెలల్లో చనిపోయింది. అసెంబ్లీకి వచ్చింది, ప్రమాణ స్వీకారం చేసింది, ఇక టిఫిన్ చేయడానికి పోయిందో యాడికి పోయిందో మబ్బుల్ని 5 గంటలకు అలా పిఏతో ఏదో కార్లో పోతుంటే ఆయనతో అవుటర్ రింగ్ రోడ్ కాడ కొట్టేస్తే పోయింది. అయితే చనిపోయిన తర్వాత ఆ సందర్భంగా వీళ్ళు పోయి ఎన్నికల ప్రచారంలో విపరీతంగా చెప్పారు. ప్రతి మంత్రి అంటే అప్పటికే మంత్రివర్గంలోకి వచ్చేసారు కాబట్టి మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, ఆడ పోయి ముఖ్యమంత్రి ప్రచారం చేశాడు 1000 కోట్లతో మేము అభివృద్ధి చేస్తాం కంటోన్మెంట్ అని. మళ్ళీ అటు పక్క పోయిన జాడలేదు. ఇప్పటికీ 1.5 సంవత్సరం అవుతుంది. అటు పక్క మళ్ళీ వచ్చిన సందర్భమే లేదు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అట్లనే ఇలా కూడా జూబ్లీహిల్స్ అంటే ఇక ఓట్లు ఉన్నాయని సినీ కార్మికులతో కూర్చొని మీటింగులు ఇలా ఇక అంటే వీళ్ళ శాల్వ ఇల్లు తీసుకుపోయి వీళ్ళ దండ ఇల్లు తీసుకుపోయి సన్మానం చేయించుకుంటే అది కూడా వేరే విషయము. అది వాళ్ళ ఇంట్రెస్ట్, అది వాళ్ళ పర్సనల్, మనకు అక్కర్లేదు. కానీ అది ప్రతిపక్షాలు విమర్శిస్తాయి, మనం ఎందుకంటాం. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మలుచుకున్నాయి. అరే ఫోన్లు బాగా వస్తున్నాయి ఇలా. ఇక వీళ్ళు ఏమంటారు అంటే అజారుద్దీన్కి మంత్రి పదవి కట్టబెట్టి మైనార్టీలను సంతృప్తి పరచడంతో పాటు హైదరాబాద్ జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్ స్ట్రాటజీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. కాంగ్రెస్ పార్టీని అటాక్ చేసేందుకు మైనార్టీ అస్త్రాన్ని విపక్షాలు ప్రధానంగా ఎంచుకున్నాయి. ఈ అస్త్రం కాదు, ఒకసారి ఈ అస్త్రం చూడుర్రి. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినాయి అనేది ఓ సామెత ఉంటుంది. అట్లా ఒకసారి గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు విన్నాక మీరే చెప్తారు. ఒక్కసారి వినుర్రి, ఏందో ఇది, ఈ ఆనిముత్యాలు ఏంటో చూడుర్రి. మీరు చూసిన తర్వాత అర్థం చేసుకోండి. ఒకనాడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో అన్నటువంటి మాట ఇది. నవ్వొస్తుంది మీకు. ఇలా ఇది దీనికి అన్వయించుకోరు. ఇగో ఒకసారి చూడండి. ఆడబిడ్డను ఓడగొట్టడానికి ఇంతమంది సన్నాసి నా కొడుకు ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడానికి అన్న బ్యాక్గ్రౌండ్ అంతా నాయిస్ ఉంది, అయినప్పటికీ మళ్ళీ వినిపిస్తా. ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడానికి ఇంతమంది సన్నాసి నా కొడుకులను పంపించిండు ముఖ్యమంత్రి అని అంటున్నాడు. చూడుర్రి. ఈ రండ రాజకీయాలు అవసరమా తెలంగాణకు? ఇట్లాంటి రండలు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం అవసరమా అని నేను అడుగుతున్నాను. ఇట్లాంటి రండా నాయకులు అవసరమా మనకు? ఇట్లాంటి రండా ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటా ఉన్నాడు. కొంతమంది చూసి సోషల్ మీడియాలో నాకు ఇది కింద పెట్టి ఇంతమంది రండగాల అని చెప్పి కొంత కామెంట్ చేస్తూ ఉంటే చీచి అట్లా అనొద్దు, తప్పు. మనం ఎందుకంటాం, మనకేం అవసరం. నాయకులు అంటాడు 100 తిట్టుకుంటాడు, వాని వీడు తిట్టుకుంటాడు, వీని వాడు తిట్టుకుంటాడు, వాని వీడు రండా అంటాడు, వీని వాడు రండా అంటాడు, వాడు రండా అనుకొని ఇంకోటి అన్న అనుకోని మనకు అవసరం లేదు. కాకపోతే ప్రజలలో ఉన్నటువంటి అనుమానాలు తీర్చాలి. ఏం అనుమానం ఇది? అరే ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఆయన దాన్ని తిట్టుకుంటున్నా అని పెట్టిండు నాకు ఒక ఆయన. అరే ఇంతమందిని దోలిరు కదా మంత్రులను, ఎమ్మెల్యేలు అందరినీ, వీళ్ళందరి దోలినే ఆయన దాన్ని తిట్టుకుంటాడు, పిచ్చిలేసింది అన్న రేవంత్ రెడ్డికి అని అడిగినాను ఒక ఆయన. తమ్మి అట్లా అనొద్దు, మన ముఖ్యమంత్రి ఓట్లేసినాక మంచోడో చెడ్డోడో మనమే భరించాలి తప్ప అట్లా మాత్రం మాట్లాడొద్దని చెప్పి ఆయన ఆపుతూ చెప్తూ ఇగో ఇక్కడ ఇంతమంది ఫోటోలు పెట్టి ఆయన పంపిస్తే నేను కాదని చెప్పిన. ఇగో కానీ ఆడబిడ్డ నోడగొట్టడానికి సంచుల మూటలు మందుల సీజలు ఇవన్నీ
మందుల సీసలు డబ్బుల మూటలు అన్నీ పంపించి ముఖ్యమంత్రి రెండో ముఖ్యమంత్రి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు ఒక ఆడబిడ్డ నోడగొట్టడానికి అని చెప్పిండు. ఓయమ్మ నేను అనుకున్నా అంటే ఫస్ట్ ఈ అంటే చూడలేదు నేను ఏందా ఇది ఎక్కడదా అనుకున్నా ప్రచారం మరి ఇక్కడదేనేమో జూబ్లీహిల్స్దేనేమో అరే ఆయన తిట్టుకుంటాడేంది దమన ఎర్రి లేచిందా పిచ్చ లేచిందా పిసగిట లేచిందా అని అనుకున్నా. కాకపోతే తీరా చూస్తే అది గతంలో ఎప్పుడు ఎన్నికల సందర్భంగా 23 ఎన్నికల సందర్భంగా నాకు తెలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య అయిన ఉత్తమ్ పద్మావతి కోదాడ నియోజకవర్గంలో ప్రచారంలో మాట్లాడినటువంటి మాటలు అని నాకు అనిపించింది. అట్లా ఎక్స్పెక్ట్ చేసి ఎందుకంటే గింతమంది ఉన్నారు కదా అరే ఈ మందికి ఇంతమంది ఎగబడి మరి అంత ఇంట్రెస్టింగ్గా వింటున్నారంటే ఇది ఇప్పటిదేనా అసలు మొన్న సినీ కార్మికులతోని మీటింగ్ పెట్టుకుంటే ఆడ జనాలే లేరు కదా. సో ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డికి జనం రాక సపట్లు కొట్టక లేకపోతే ఆదరించక ప్రజాదరణ లేక అంత ఆగమైపోతున్నారని మనం అనుకుంటే ఇక్కడ ఇంతమంది వచ్చిరంటే ఇది జూబ్లీహిల్సా ఒరే యొక్క జూబ్లీహిల్స్ గెలిచిపోయిందిరో అనుకున్నా నేను. కాకపోతే కాదు అది తీరా చూస్తే ఈ ప్రజలు ఇంతగానం ఈ ఉత్సాహం ఇదంతా కథ చూస్తే ఇది ఇప్పటిది కాదని తర్వాత అర్థం చేసుకొని వింటే తీరిగ్గా ఆయన చెప్పింది ఏంటంటే ఇగో ఆడబిడ్డను ఓడగొట్టడానికి ఇంతమంది ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడానికి ఇంతమంది సన్నాసి నా కొట్టని పంపించినాడు వాడు. ఓ అమ్మ ఎంత పెద్ద మాట అన్నాడు చూడు. ఇప్పుడు మరి వీళ్ళంతా ఏంటిది వాళ్ళంతలో వాళ్ళే సిగ్గు తీసుకుంటారా వీళ్ళని ఎవ్వరు సిగ్గు తీసే పనిలే. రైతు బంధు ఇయ్యకపోనికి మేమేమన్నా దివానగాలమా అని అన్నాడు. రుణమాఫీ పూర్తిగా చేయకపోవడానికి మేమన్నా అవలగాలమా అన్నాడు. ఏమైంది మళ్ళా అలదల్లా అనుకున్నారు. దేవుడు ఏం చేస్తాడంటే ఎవరి చేయి అన్న ఎత్తి మీద పెడతాడు. ఓసారి బగ్గా మాట్లాడతారు చూడు అంటే నేను ప్రాణం పోయినా సరే అబద్ధం మాత్రం ఆడా అని గట్టిగా వాడన్న 10 మందిలో ఛాలెంజ్ చేస్తాడు చూడు అంతోని పక్కా అబద్ధం ఆడిపిస్తాడు దేవుడు. తల తాకట్టు పెట్టైనా సరే లేదా తల నరుక్కున్నా సరే నేను మాట తప్ప అంటాడు చూడు వాడిని మాట తప్పి అనే తప్పిస్తాడు దేవుడు బరాబర్ తప్పిస్తాడు. కావాలంటే మీరు చెక్ చేసుకో. నువ్వు ఇంకేదైనా ఛాలెంజ్ చేయను ఈ సృష్టికి వ్యతిరేకంగా నువ్వు ఏదన్నా ఛాలెంజ్ చేసి చూడు బాంచేతనితోని దేవుడు అది చేయించకపోతేనే అన్నాడు. ఇది జనాల మాట కావాలంటే చెక్ చేసుకోరు మీరు మేధావుల మాట. నువ్వు ఏదాన్నైతే పట్టుబట్టి నేను ఎట్టి పరిస్థితులలో అసలు ఈ పని చెయ్య అంటావో ఆ పని నేను లంచం ముట్ట అంటే నువ్వు లంచం ముట్టేదాకా పరిస్థితి తీసుకొచ్చేస్తుంది ఎగ్జాక్ట్గా. అప్పుడు ఏమైతే అయితే పానం పోతుంది లేదా లంచం ముట్టాలి ఏదైనా ఒకటి ఉంటుంది అన్నట్టు ఆ ఉద్దేశం నేను చెప్పేది. పానం పీకల మీద దాకా వస్తుంది. ఇక అట్లాంటి సందర్భాన్ని క్రియేట్ చేయబడుతుంది ఈ సృష్టి అట్లాంటిదే. చుట్టుపక్కల నిన్ను అలాంటి స్థితిని కల్పించే పరిస్థితి ఈ సమాజంలో కూడా ఉన్నది. అందుకే ఇక్కడ కూడా నువ్వే అంటివి రండనా కొడుకులు సన్నాసి నా కొడుకులు నోట్ల కట్టలు నోట్ల మూటలు మందు సీసాలతోని ఇలా ఒక్క ఆడబిడ్డను ఓడించనీకి ఇంతమంది సన్నాసులు అవసరమా అని చెప్పి మస్తు మాట్లాడితే మా నాడు ఏమైంది ఇలా మనది మనకే వచ్చింది. ఏదో అంటారు కదా మన ఏళ్ళు మన నోట్లో పెట్టించినట్టు మన చెయ్యి మన నెత్తి మీద పెట్టినట్టు అయిపోయా పరిస్థితి. ఎందుకంటే మనం అనుకునేటప్పుడు మనకు తెలియదు మళ్ళీ వస్తుంది ఇది మళ్ళీ తిరిగి నాకే వస్తుందా రాకుంటుండొచ్చు ఇలా అనిపోతే అయిపోయా రేపటికి రూపం లేదు అని అనుకుంటారు. కానీ రూపం ఏంటంటే గిదే రూపం కర్మ రిటర్న్స్ అంటారు. రేపటికి రూపం లేదు రేపటికి రాజోడో రాకాశోడో అని చెప్తాం. కానీ ఆ నాటికి కూడా నువ్వే ఉంటే ఏమవుతుందంటే ఒక ఇది అవుతుంది. ఇలా రండా కొడుకులు ఎవరు సన్నాచనా కొడుకులు ఎవరు మందు క్వార్టర్లు మందు సీసాలు లోలు బస్తున్నారు నోట్ల ముట్ట లోలు బస్తూ ఉన్నారు. పైగా ఈరోజు మరి ఒక ఆడబిడ్డను ఓడగొట్టడానికి ఇంతమంది అవసరమా అని చెప్పి ఈ పేర్లు చూడరు ఈ లిస్టు చూడరు ఈ క్యాంపైనర్స్ లిస్టు చూడరు మీరు. ఇంతమంది క్యాంపైనర్లు పోయి ప్రచారం చేస్తుంటే రేవంత్ రెడ్డి అన్నాడేమో అనుకుని నన్ను కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి పెట్టి అన్న గింత మాట అన్నాడేమన్నా అయ్యా రేవంత్ రెడ్డి అలదలని అనుకుంటుండేదనా అంటే కాదు తమ్మి నువ్వు అట్లా ఆవేశపడకు పాత కథ పాత ముచ్చట అని చెప్పి ఆయనకు సర్ది చెప్పాల్సి వచ్చింది. అర్థం చేసుకుంటలేరు సోషల్ మీడియాలో ఏమైపోయిందంటే ఇవాళ రేపు అరే ఏది నిజమో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియకుండా వచ్చేసింది. ఎవరికి వాళ్ళు వీళ్ళకి దొరికింది వాళ్ళు పెడుతున్నారు వాళ్ళకి దొరికింది వీళ్ళు పెడుతున్నారు. అందుకోసానికి ఇక్కడ ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో దాన్ని ఆయనకి క్లియర్ చేసినా మీకు కూడా క్లియర్ చేస్తా ఉన్నా. అయితే ఇక్కడ ఈ చెప్పే మాట ఏంటంటే జూబ్లీహిల్స్ బైపోల్ స్ట్రాటజీ అట. ఇది ఏం స్ట్రాటజీ? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. కాంగ్రెస్ పార్టీని అటాక్ చేసేందుకు మైనార్టీ అస్త్రాన్ని విపక్షాలు ప్రధానంగా ఎంచుకున్నాయి. ముస్లింలకు ఆ పార్టీ ఏం చేయట్లేదని క్యాబినెట్లో కూడా ఆ వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శలు వస్తున్నాయి. ఇక విమర్శలు వచ్చుడేంది ఎప్పుడో వచ్చినాయి ఇప్పుడు ఇస్తే విమర్శలు పీక్తాయి విమర్శలు పోతాయి గంగలు కలుస్తాయి. గెలుపు ఓటర్లను శాసించే సంఖ్యలో ఆ వర్గం వారు దాదాపు 80,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. వారి ఓట్లను ఈ అంశం ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ అధిష్టానం ఇక చూడండి ఒక్కసారి వీళ్ళే చెప్పారు ఈ పత్రికనే చెప్పింది. పైగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాసే పత్రిక అనుకుందాం మనం కొద్దిసేపు. ఎంతమంది ముస్లిం ఓటర్లు ఉన్నారో మీరు చెప్పురు ఒక్కసారి అండర్లైన్ చేసి చూడండి. 80,000 మంది ముస్లిం ఓటర్లు అని చెప్తున్నారు. ఓకే రైట్ ఎంఐఎం సపోర్ట్ చేస్తూ ఉంది. సో ముస్లింలంతా కూడా మా వైపే అని వీళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు. సరే ఇది కూడా లెక్కేసుకుందాం. ఒకసారి ఇదే ఎంఐఎం నుంచి పోటీ చేసినటువంటి మన ఎవరు నవీన్ యాదవ్ ఒక్కసారి ఇక్కడ ఉన్నాడు చూడండి. ఇగో
2014లో పోటీ చేసిండు. అప్పటికిప్పటికి కొన్ని ఓట్లు పెరిగి ఉంటాయి. ఆ సంఖ్య కూడా చూద్దాం. ఎందుకంటే ఓటింగ్ పర్సెంటేజ్ ఇప్పుడు ఎంత అయింది, అప్పుడు ఎంత అయింది కూడా లెక్క చేద్దాం. అయితే ఇక్కడ ఎంఐఎం నుంచి పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్కి 40,000 ఓట్లు వచ్చినాయి, 41,000 ఓట్లు వచ్చినాయి. ఓకేనా? ఓకే. మొత్తం ముస్లిం ఓటర్లు ఎంతమంది ఉన్నారు? 80,000 మంది ఉన్నారు అనేది ఇప్పుడు ఇలా వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క. అంటే కొంతమంది బీజేపీకి అయితే అయ్యారు కదా, ఇది మనకున్న క్లారిటీ కదా. ముస్లింలు బీజేపీకి వేస్తారా? ఎవరికన్నా అనుమానం ఉంటే మళ్ళీ నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ముస్లింలు బీజేపీకి అయ్యారనేది నాకు కూడా ఉన్నటువంటి క్లారిటీ. లేలే బ్రహ్మాండంగా వేస్తారు, మొత్తం వాళ్ళకి వేస్తారంటే నేనేం చేయలేను, కానీ వాళ్ళకు కూడా అయ్యారనేది ఒక లెక్క. ఎంఐఎం పోటీలో ఉండగా ముస్లిం ఓటర్లు పక్కాగా బీజేపీకి అయ్యారనేది ఇంకా డౌట్ లేని లెక్క అది. అయితే ఇక్కడ 80,000 మంది, మీరు ఒక్కసారి దీన్ని ఆలోచించండి, నిశ్చితంగా పరిశీలించుర్రి. 80,000 మంది ముస్లిమ్స్ ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఒక 5,000 10,000 తక్కువ ఉన్నారా అనుకుందామన్నా కూడా మొత్తం ఓట్లు ఎంఐఎంకి పడలేదు అనేది గ్యారంటీ అయిందా? తెలిసిందా ఇక్కడ? అంటే సో ముస్లిమ్స్ అంతా కూడా ఎంఐఎంతో లేరు, అసదుద్దీన్తో లేరు. ఇది లెక్క, ఇది క్లారిటీ. అందరు ఏమనుకుంటారు, నేను అది ముస్లిమ్స్ల పార్టీ కదా, 80% ఆల్ ఇండియా ముస్లిమ్స్ పార్టీయే కదా, ముస్లిమ్స్ కోసానికి ముస్లిమ్స్ వేసుకోరా అని అనుకునే పరిస్థితి అనుకుంటారు కదా. ఇక్కడ తీరా చూస్తే 40,000 ఓట్లు వాళ్ళకి వేయరన్నట్టు. ఫస్ట్ ఒక క్లారిటీ, అంటే సగం కూడా ఓట్లు పడవు. ఎంఐఎం నుంచి డైరెక్ట్గా నిలబడ్డ నవీన్ యాదవ్కు వేయలేదు. అప్పుడు కొంతమందికి కాంగ్రెస్కి వేసిర్రు అని అనుకుందాం, లేదా ఇటు బీజేపీకి వేయరని తెలుసు, లేదా బీఆర్ఎస్కి వేసిర్రు అనుకుందాం. అట్లా షేర్ చేసుకున్నా ఇక్కడ ఇలా కాంగ్రెస్ బీజేపీ లెక్క పెడితే బీజేపీ మైనస్ చేస్తే ఉన్నటువంటి కాంగ్రెస్కి అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి ఉంటే ఆయనకు 30,000 ఓట్లు వచ్చినాయి మొత్తం ఓట్లలో. ఈ లెక్కల ఇళ్ళకెళ్ళి ఎన్ని కలుస్తాయి, మిగిలిన బీఆర్ఎస్కి ఎన్ని పడ్డాయి అనేది మనకు ఒక క్రిస్టల్ క్లియర్గా ఒక రూపం కనిపిస్తూ ఉంది. మొత్తం వీళ్ళతో లేరనేది ఒక లెక్క, పైగా అప్పుడు గోపీనాథ్ గెలిచిండు అనేది ఒక లెక్క, అంటే అవన్నీ కూడా గోపీనాథ్ కూడా షిఫ్ట్ అయినాయి అనేది ఒక క్లారిటీ. సో ముస్లిం ఓట్లు మొత్తం వీళ్ళకి వస్తాయి అనుకోవడం అనేది భ్రమ అనేది దీని ద్వారా నేను చెప్పదలుచుకున్నది. ఏ జరుగుతుంది అనేది మీరు కూడా ఊహించవచ్చు దీన్ని బట్టి. సో నో టికెట్, నేరుగా మంత్రి పదవి. 23 అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యిండు. అది మొన్న రీసెంట్గా చూసాం మనం అందరం కూడా. సో ఆ ఓటమి పాలైనందుకు ఈసారి టికెట్ ఇవ్వకుండా డైరెక్ట్గా మంత్రి పదవి ఆఫర్ చేసి మరి ఎమ్మెల్సీ ఎట్లా చేసుకుంటారు? మరి 6 నెలలు సాధ్యమవుతుందా? మరి ఇది కూడా ఉత్తగానే ఈ టైంలో చేయించినాక మళ్ళీ తర్వాత ఏమైనా చేస్తారా? అది కూడా చూడండి ఇంకా పరిస్థితి ఎట్లా ఉందనేది. ఇక్కడ చూడండి, అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని పైరవీలు చేస్తారు, కానీ ఓడిపోయిన లీడర్లకు పదవులు ఇవ్వకూడదని హైకమాండ్ కండిషన్ పెట్టడంతో ఆయన మౌనంగా ఉన్నారు. ఇప్పుడు నేనేం అడుగుతా ఉన్నా, నిజంగా ఈ లెక్కనైతే షబ్బీర్ అలీ కూడా అర్హత ఉన్నట్టే. ఓడిపోయిన నాయకుడికి మంత్రి పదవి ఇస్తుంటే, ఓడిపోయిన నాయకుడికి అట్లే ఎమ్మెల్సీ పదవి ఇస్తుంటే మరి షబ్బీర్ అలీకి ఎందుకు ఇవ్వద్దు? కామారెడ్డి ఆయన కూడా మైనార్టీ నాయకుడే కదా, గతంలో పవర్ మినిస్టర్గా పనిచేసినోడే కదా. అలాంటప్పుడు ఆయనకు అర్హత ఉంది కాబట్టే ఆయన కూడా వీళ్ళపైన ఇట్లాంటి సోషల్ మీడియా అస్త్రాలని సంధిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది వాళ్ళ సైడ్ నుంచి, వాళ్ళ వర్గం నుంచి. ఇక్కడ చూడండి ఇక అందుకే సో పదవులు ఇవ్వకూడదని పెట్టుకున్నారు కాబట్టి ఈలోగా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపీనాథ్ అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. తన నియోజకవర్గంలో జరిగే బై ఎలక్షన్లో తానే పోటీ చేస్తారని అజారుద్దీన్ అధిష్టానం వద్ద లాబింగ్ చేశారు, కానీ ఆయన టికెట్ ఇస్తే గెలిచే అవకాశం లేవని పలు సర్వేల్లో వెల్లడైంది. ఆయన గతంలో ఎన్ని ఓట్లు సంపాదించాడు తెలుసా? ఆయనకి లేదట. ఎందుకు లేదో మరి నాకు అర్థం కాలే. అప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చిన ఆయనకి లేదని వీళ్ళే డిసైడ్ చేస్తారు. చూడరు ఒకసారి, మనము కొన్ని కరెక్ట్గా అనాలిసిస్ చేస్తే కొన్ని క్లారిటీలు వస్తాయి, మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇగో 23 ఎన్నిక అజారుద్దీన్కి 65,000 ఓట్లు వచ్చినాయి. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్లస్ అజారుద్దీన్ కలుపుకొని 65,000 ఓట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ మరి అజారుద్దీన్ పనికి రాడు అని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా ఏ లెక్కలేసుకోరో తెలియదు, కానీ ఏం సర్వే వచ్చిందో తెలియదు, కానీ ఆయనకి రాదని చెప్పి లేదని చెప్పి అందుకే ఆయనకు అధిష్టానం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు నిర్ణయించింది. తాజాగా జూబ్లీహిల్స్లోని మైనార్టీ ఓట్లకు దగ్గర అయ్యేందుకు ఆయనకు మంత్రి పదవి సైతం ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇక మైనార్టీ స్పోర్ట్స్ శాఖ బాధ్యతలు ఇస్తారట. ఏది ఇచ్చినా సరే ఇక్కడ చూడండి, ఏమైనా సరే ఒకవేళ చట్టసభ సభ్యత్వం లేకుండా మంత్రిగా అజారుద్దీన్ అయితే ఒక 6 నెలల ఆయన ఖచ్చితంగా ఆయనను ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో చేసుకోవాల్సి వస్తుంది. మంత్రివర్గం అజార్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది, కానీ గవర్నర్ ఇంకా నామినేట్ చేయలేదు. సుప్రీంకోర్టు తుది తీర్పు తర్వాత ఆయన నామినేట్ చేయాలని గవర్నర్ భావించి ప్రభుత్వం చేసిన సిఫార్సులను పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తోంది. చట్టసభలో సభ్యత్వం లేకుండా ఎవరైనా మంత్రిగా ప్రమాణం చేయొచ్చు, కానీ 6 నెలలలోపు ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎంపిక అవ్వడం అనేది తప్పనిసరి. ఈలోపు సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.
బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిన దాసోజు శ్రవణ్ సత్యనారాయణను నాటి గవర్నర్ తమిళసై నామినేట్ చేయలేదు. ఈ లోపు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ రావడంతో గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను ఎంపిక చేసింది. దీనిపై దాసోజు సుప్రీంకోర్టు వెళ్లడంతో ఆ ఇద్దరు ఎంపికను రద్దు చేసింది. ప్రభుత్వం కొత్తగా మళ్ళీ నామినేట్ చేసుకునే వెసులుబాటుని ఇచ్చింది. కానీ తుది తీర్పునకు లోబడే ఆ నియామకాలు ఉండాలని స్పష్టం చేసిందంటూ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఒకవేళ అప్పటి వరకు తుది తీర్పు రాకపోతే మరి ఈయనకి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోతే మరి మంత్రి పదవి నుంచి మరి ఆయన తొలగిపోవాల్సి వస్తుంది కదా. మరి అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు అంటే 6 నెలల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లోనే మరొక ఎన్నిక వచ్చేది ఉంది కాబట్టి ఒక్కటేందుకు, ఇంకా హైదరాబాద్లోనే 3-4 వస్తాయి. అందులో ఇదొకటి. ఏది సరే ఏమంటారు అరకపూడి గాంధీ అయి ఉండొచ్చు, కుత్బుల్లాపూర్ మన ఏమంటారు ఆయన కాన్స్టిట్యున్సీ షేర్లింగంపల్లి అది అయి ఉండొచ్చు, గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువు అయి ఉండొచ్చు, లేకపోతే హైదరాబాద్లోనే ఖైరతాబాద్ కూడా వస్తుంది దానం నాగేందర్. సో ఏదైనా అవకాశం ఉంది కాబట్టి ఆ ఎన్నికలన్నా పెట్టి గెలిపించుకుందాం అనేది ఏమన్నా ఉందేమో వీళ్ళకి, ఒకవేళ ఆ తుది తీర్పు రాకపోతే అనేది కొంత ఆలోచనలో చేస్తూ ఉన్నారు. సో అందుకే ఇక్కడ ఎమ్మెల్సీ కాకపోయినా మరి మంత్రిగా తీసుకుంటే మరి ప్రతిపక్షంలో మాట్లాడేటోళ్ళ కంటే ఎక్కువ మీ పక్షంలోనే ఉండి మాట్లాడేటోళ్ళు, మీ పక్షంలో ఉండి కొట్లాడేటోళ్ళు, ఓడిపోయిన నాయకులకు అసలు ఇయ్యద్దు అనేది అధిష్టానం నిర్ణయం అయితే మీరు ఎట్లా ఇచ్చిండ్రు, ఆయనకి ఇస్తే మాకు కూడా ఇవ్వాలని చెప్పి లొల్లి పెట్టేవాళ్ళు ఎక్కువైతారు. వాళ్ళ లొల్లి ఇంకెక్కువ వినిపిస్తుంది, గెలిచిన వాళ్ళ లొల్లి ఇంకెక్కువ వినిపిస్తుంది. మేము గెలిచేందుకు ఇంకా మేము గతంలో మంత్రిగా చేసేందుకు, మేము గతంలో సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉండేందుకు ఇలా మాకు ఇవ్వలేదు ఎందుకు అని అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి. అదొక పెద్ద పంచాయతీ.